అందరికీ నమస్కారము. ఈరోజు ఈ మంగళతండ గ్రామము పశుగణాభివృద్ధి సంస్థ నుంచి ఒంగోలు జాతి సంతతి తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ వరంగల్ జిల్లా పశుగణాభివృద్ధి ఇది 2 నెలల చిల్లర ఉంటుంది. వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంపీటీసీ గారికి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా పశుగణాభివృద్ధి సంస్థ ఈసీ మెంబర్లను కూడా వేదిక మీదకి గోపాలమిత్రేనా ఇస్మాయిల్ ఓకే డాక్టర్ గారు జి వెంకన్న గారు కూడా వేదికవలసిందిగా కోరుతున్నాము. టిఎల్డిఏ కార్యవర్గ సభ్యులు కూడా వేదికను అధిరోహించాలని కోరుతున్నాము. ఎన్ని ఉన్నాయి మీకు? ఎన్ని ఉన్నాయి? 2 మీయేనా? 2 సంవత్సరాలు ఇది జరిగింది. ఆ శిబిరం స్థానికంగా సండాలలో ఉన్న స్థానిక ఆవులలో మన గోపాల మిత్రులు ఇక్కడ అధికంగా వాటి యొక్క దూడల పెంపకం అనేది ఇక్కడ జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క మన దేశవాళీ పశువుల సంతతిని అదే విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మా చైర్మన్ గారు మన జిల్లా చైర్మన్ గారు ప్రభాకర్ రెడ్డి సారు ప్రత్యేకమైన ఆసక్తితోని ఇది మనము ఈ కార్యక్రమం ఈ రోజు చేయాలి, ఇది ప్రదర్శన చేయాలి, మన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పశుగ్రామాభివృద్ధి సంస్థ ద్వారా జరిగిన ఈ అభివృద్ధిని మనం చాటి చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర చైర్మన్ గారిని ఆహ్వానించడం జరిగింది. అమూల్య సమయాన్ని రావడం అందరికి సంతోషం. ఇదే విధంగా ఇక్కడ ఉన్న రైతులు ఏ విధంగా ఇక్కడ పెంచగలగాలి, లేకపోతే ఏ విధంగా పోషించుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇంకా మంచిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశంతో ఇక్కడ అవి ఎట్లా కోడి దాటిందా కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. వచ్చిన రైతులంతా కూడా వచ్చి టెంట్ కింద కూర్చోవాలని కోరుకుంటున్నారు. రైతులందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. గోపాల మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ని ఇప్పటి వరకు ప్రథమంగా ఈరోజు 4 దూడలు పుట్టినాయా? 4లో ఎన్ని ఆడాయి? మూగాయి? ప్రత్యేకమైన అంటే దీనికి ఎవరు ఎదకొచ్చినప్పుడు ఎవరు వేస్తున్నారు సూది? జరిగింది. అదే విధంగా మన నూతన సంవత్సరం ఇస్మాయిల్ ఆవిష్కరించేది ఉంది. ఇప్పుడు 4 దీనికి పుట్టిన 4 దూడలు ఉన్నాయా? 2 అమ్ముకున్నావా? ఎంత ఆదాయం వచ్చింది? ఒకటి అమ్మితే ఎంత వచ్చింది? ఒకటి అమ్మితే ఎంత వచ్చింది? దయచేసి దూరం ఉన్న వాళ్ళంతా దయచేసి రాండి. ఎన్ని తెలియదు? మళ్ళీ చూడు స్థానిక డాక్టర్లు మూడో అయితేనా? అంటే 3 ఉన్నాయి. ఎప్పుడు కొంచెం గట్టిమని 3 దూడలు దీనికి పుట్టినాయి. 3 దూడలు ఉన్నాయి దగ్గర. ఒకటి అమ్మేసినావు. ఎంత కమ్మినావు? ఎన్ని రోజులకు అమ్మినావు? సంవత్సరానికి 15 వేలకు అమ్మినావా?
ఓకే సంతోషం. ఎవరు వేస్తున్నారు వీటికి ఇంజక్షన్? ఎదర్ సూదులు ఎవరు వేస్తున్నారు? ఎందుకు పెట్టినామంటే గట్టిగా చెప్పు. సమీపిస్తా ఉన్నాం. దీనివల్ల మనకు కూడా నేను అనుకుంటా ఈ ఫోటోగ్రఫీ కనుక మనం అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ పంపితే దీనికి ఒక ప్రత్యేకత అంటూ ఇస్తారనేటువంటిది నా భావన. ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒంగోలు జాతిని డెవలప్ చేయాలా, అదేవిధంగా పాలకు, సాయివాల్ను, గిర్ను, ఇంకా అంటే ఇప్పుడు నాకు అది చూపించండి సార్, దాన్ని బట్టి దీనికి ఎన్ని పుట్టినాయి? దీనికి ఎన్ని పుట్టినాయి? ఇప్పుడు 6 లేగలు పుట్టినాయా? 6 లేగలు పుట్టినాయి కదా. ఎంతకు ఒకటి అమ్ముకున్నావు? అంటే ఇది పుట్టింది, అది పుట్టింది. దానికి ఎన్ని పుట్టినాయి? మొత్తం నీ ఇంట్లో పుట్టినాయి. ఇది ఒకటే 6. దీని ద్వారా 6 వచ్చినాయి. నీకు ఎంత ఆదాయం వచ్చింది? మినిమం 40,000 మొత్తం ఒక 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది నీకు, అంతేనా? కొంతసేపు ఎందుకు వస్తుంది? అందరూ వాయిస్ తీసుకుంటాను. దీన్ని తప్పనిసరిగా మా చైర్మన్ గారికి చూపించాలనే ఆకాంక్ష ఇమ్మీడియట్ గా మనం పండుగలకు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏమని ఆ పాలు ఇచ్చేవాళ్ళు మీరు కనుక నాగలి కట్టకపోతే అది 2 లీటర్లు ఇవ్వాలి ఇస్తానంటే 4 లీటర్లు పూట పెరిగితే చాలా మంది ఉన్నారు. అప్పుడు 2 పూటలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఒక 15 కిలోలు 20 కిలోలు పచ్చిగడ్డి కనీసానికి 35 కిలోలు ఇవ్వాలి. 20 కిలోలన్నా మనం పాలు 4 లీటర్లు తగ్గకుండా 2 లీటర్లు ఇస్తానే సార్ అని కూడా కొంతమంది చెప్తాము. మరి దానికి ఏం పెడతాను? నాలే మళ్ళా సాయంత్రం రాగానే లోట బట్టి మనం పెడతా ఉంటాం. వాళ్ళు ఎట్లా ఇస్తే చెప్పండి. దాని కష్టం అంతా కూడా మీరే ఈ రక్తాన్ని కావాలి తప్ప ఆలుగా కన్వర్షన్ మాత్రం అది చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీ అందరితో నేను ప్రధానంగా ఏంటంటే మీకు పని చేయకపోతే ఎంతో ఉన్నా ప్రతి రోజు ఏదో పని ఉంటుంది. ఇలా పని లేని మరి కర్షకులు కూడా చాలా ఒక నిమిషం ఆగు. ఆ దూడని ఇటు కొడదాం. ఆ కాలు చిక్తా అంటే అటువైపు ఇద్దాం. పెద్దల్ని ఇవాళ కాదు సార్ మళ్ళీ 12 తారీఖు పెట్టు ప్రభాకర్ గారు 12 తారీఖు పెడితే నేను కూడా చాలా ట్రై చేయగలుగుతాను. అదే అయినా కాదు ఇక్కడ ఉన్న వ్యక్తుల అభిప్రాయాన్ని బట్టి ఈరోజే పెడదామని అనుకున్నాం. 12 తారీఖు అంటే అందరు ఇంట్లో చెల్లెలు అక్కలు అప్పాలు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉంటారు. కోడలు వస్తారు, బిడ్డలు వస్తారు. కనుక వాళ్ళంతా సార్ కాస్త ముందుగా పెడితేనే మంచి ఉంటున్నాం. సంతోషం. ఇవాళ ఇంతమంది అయినా కూడా కనీసానికి వచ్చిండ్రు అనే దాని మీద మేము ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ఆనందాన్ని మీరు సఫలీకృతం చేయాలంటే తప్పనిసరిగా మా గోపాలమిత్రుడి సార్కి అనుమానం వచ్చింది అని గోపాలమిత్రుడే చేస్తాను ఉన్నాడు అని. మరి మేమే 6 సంవత్సరాలు చేస్తాను. వీళ్ళు 6 సంవత్సరాల వయసుకు పైన పడ్డ ఏ లాగా కూడా లేదనేదే నా అభిప్రాయం. కనుక తప్పనిసరిగా ఇక్కడ గోపాలమిత్రుడు అయితే కార్యక్రమాన్ని రూపొందించిందో అదొక రూపాంతరం చెందుతా ఉన్నది మా అభిప్రాయం. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. మీరు ఎంత ఒంగోలు శ్రమనంటే అంత ఒంగోలు శ్రమని చేస్తాం. కానీ ఎదకొచ్చినప్పుడు ఇమీడియట్గా చేయండి. మీ ఊళ్ళో కూడా లేదు అనేది నాకు తెలుసు. అయినా కూడా మీరు అది ఎదకొచ్చి పోయిన తర్వాత ఇన్సెమినేట్ చేయించి అది కట్టలేదు సార్ అనే దానికన్నా అది ప్రాపర్ ఇన్సెమినేషన్ హీట్కి వచ్చినప్పుడు అది ఇవాళ ఇప్పుడు అది హీట్ సిమ్టమ్స్ కనబడ్డాయంటే 3-4 గంటల తర్వాతనైనా కనీసానికి గోపాలమిత్రుడు రావాలి. మీకు ఇదే ఊరు గ్రామస్తుడు కాబట్టి గోపాలమిత్రుడు అందుబాటులో ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి కూడా నేను చాలాసార్లు ఇక్కడ ప్రయత్నం చేసిన. ఒకసారి ఎమ్మెల్యే సల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలోనే ఆ ఊళ్ళో క్యాంప్ పెట్టినప్పుడు అందరూ కూడా అభినందించారు. ఈ గోపాలమిత్రుడు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాడండి. గోపాలమిత్రుడి వల్ల ఈ దూరాలన్నీ పుట్టినాయి, మాకు మేలు జరుగుతూ ఉన్నది. కనుక ఆయన సర్వీస్ని ఇంకా ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగించుకొని దీన్ని సమర్థవంతంగా నిర్వర్తించి ఈ
పశు నెంబరింగ్ ఏదైతున్నదో ఇవాళ ఒక 50 రావచ్చు. రేపు వచ్చే సీజన్లో మళ్ళీ మేము చూసే వరకు లాగాలన్నీ కూడా మళ్ళీ చిన్న లాగాలు అనేది రావాలి. ప్రతి సంవత్సరం నేను అనుకుంటా మన ఈఓ గారు దీన్ని పట్ల శ్రద్ధ చూపించి చేస్తారు. మీరు అధైర్యపడకండి. మీ ఊరు గురించి సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి ప్రభుత్వానికి అక్కడ ఉండేటువంటి వ్యవసాయ రంగ నిపుణులకి ఈ పశుగణాభివృద్ధి సంస్థ అధికారులకు కూడా మేము వీడియోలు పంపిస్తాం. ఈ ఊళ్ళో ఒక తండగా ఈ విధంగా డెవలప్ అవుతా ఉన్నది. ఈ తండలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఒంగోలు జాతినే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒంగోలు జాతి వరంగల్లో కొద్ది కాలంలో అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆశాభావాన్ని మేము వెలుగురుస్తామను అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి విజ్ఞప్తి చేసి చెప్తాం. దీని పట్ల మీరు ఇంకా శ్రద్ధ వహించి దీన్ని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయాలని పశువులకు తోడ్పడాలని నేను మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత మరి స్థానికమైన డాక్టర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమానికి సర్పంచ్ గారు శుభ్రాభివృద్ధి సంస్థ దూరం ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత నాకు పెట్టు 9010 చెప్తా ఒక నిమిషం తర్వాత చెప్తాను. ముఖ్య అతిథులు ఈసీ మెంబర్లు యావా అదేవిధంగా అందరికీ నమస్కారం. అయితే ఒకటేంటంటే సార్, ఈ ఊరిలో కూడా 92 ఇక్కడ వచ్చి పాపులేషన్ సార్ మొత్తం కావట్గా ఓకే. అదేవిధంగా దీంతో సార్